ఒక ఊరిలో రామయ్య లక్ష్మి అనే ఇద్దరు దంపతులు నివాసం చేస్తూ ఉండేవారు. వాళ్ళతో పాటుగా ఒక కుందేల్ని కూడా వాళ్ళు పెంచుకుంటూ ఉండేవారు. రామయ్య లక్ష్మి క్యారెట్ తోట ఒకటి వేశారు. అందులోనే ఆ క్యారెట్ ని చూసుకుంటూ వాళ్ళు అక్కడే నివాసం చేస్తూ ఉండేవారు. లక్ష్మి, కూలీలను పెట్టి మనము కలుపు మొక్కలు తీయించాం కదా, కలుపు మొక్కలను తీయించి 4-5 రోజులు అవుతుంది. ఇంకా ఏమైనా చిన్న చిన్న కలుపు మొక్కలు క్యారెట్ తోటలో ఉన్నాయో లేదో చూద్దాం పదా. అలాగేనండి, కుందేల్ని కూడా తీసుకొని రమ్మంటారా? అలాగే లక్ష్మి, కుందేల్ని కూడా తీసుకొనిరా. అదొక్కటి ఇక్కడ నుండి ఏం చేస్తుంది, మనతో పాటు అలా సంతోషంగా క్యారెట్ తోటలో ఆడుకుంటుంది. పదా, దాన్ని కూడా తీసుకొనిరా అని రామయ్య లక్ష్మి ఆ కుందేల్ని తీసుకొని క్యారెట్ తోటలోకి వెళ్తారు. క్యారెట్ తోటలో చాలాసేపు తిరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి ఇంటికి చేరుకుంటారు. లక్ష్మి, చాలా సేపు కుందేలు క్యారెట్ తోటలో తిరిగింది. దానికి ఆకలి వేస్తున్నట్లుంది. కొంచెం దానికి క్యారెట్ ముక్కలను ఆహారంగా వెయ్యి. అలాగేనండి. లక్ష్మి క్యారెట్ ని కుందేలుకి ఆహారంగా వేస్తుంది. కుందేలు చాలా సంతోషంగా తింటుంది. లక్ష్మి, నాకు కూడా భోజనం పెట్టు, నాకు ఆకలిగా ఉంది. అలాగేనండి. మరుసటి రోజు ఉదయం లక్ష్మి, రంగయ్య ఏదో ఫంక్షన్ చేస్తున్నాడంట, మనిద్దరిని రమ్మని చెప్పాడు. తొందరగా రెడీ అవ్వు, మనము ఫంక్షన్ కి వెళ్ళాలి. అలాగేనండి. ఈ కుందేల్ని కూడా మనతో పాటు ఫంక్షన్ కి తీసుకురమ్మంటారా? కుందేలు వద్దులే లక్ష్మి, దాన్ని ఇంటికాడే ఉండనివ్వు. ఫంక్షన్ కి చాలా మంది వస్తారు కదా, వద్దులే, దాన్ని ఇంటి దగ్గరే ఉండనివ్వు. అలాగేనండి. రామయ్య లక్ష్మి ఫంక్షన్ కి వెళ్లిపోతారు. కుందేలు ఇంటి దగ్గరే ఉంటుంది. ఈ తోటకి కాపలగా ఎవరూ లేనట్లున్నారు. నేను ఈ క్యారెట్ ని తీసుకొని వెళ్లి బయట అమ్ముకుంటా, నాకు చాలా డబ్బులు వస్తాయి. ఈ తోటలో ఎవరూ లేరు కదా, నేను ఈ క్యారెట్ ని పీకి తీసుకొని వెళ్తా అని ఆ దొంగ వెధవ ఆ క్యారెట్ తోటలోకి వెళ్లి ఆ క్యారెట్ ని తీసుకొని వెళ్తాడు. క్యారెట్ ని ఆ దొంగ వెధవ తీసుకొని వెళ్లడం కుందేలు చూస్తుంది. సాయంత్రానికి రామయ్య లక్ష్మి ఇంటికి చేరుకుంటారు. ఏమండి, ఉదయాన్నే మనం ఫంక్షన్ కి వెళ్ళాం కదా, తోటను ఒక్కసారి కూడా చూడలేదు. వెళ్ళి ఒకసారి తోట ఎలా ఉందో చూడండి. అలాగే లక్ష్మి, నేను ఇప్పుడే వెళ్లి మన క్యారెట్ తోట ఎలా ఉందో చూసొస్తాను అని చెప్పి రామయ్య క్యారెట్ తోటలోకి వెళ్తాడు. క్యారెట్ చివరనకు వెళ్లి చూసేసరికి ఆ క్యారెట్ ని ఎవరో పీకి తీసుకొని వెళ్లిన గుర్తులు కనిపిస్తాయి. రామయ్యకి ఏమీ కూడా అర్థం కాదు. అరే, ఈ క్యారెట్ ని ఎవరో పీకి తీసుకొని వెళ్ళినట్లుంది. ఎవరిది? అసలు ఎవరు వచ్చారు క్యారెట్ తోటలోకి? క్యారెట్ ఏమో లేదు కానీ క్యారెట్ ఆకులు మాత్రం ఇక్కడే ఉన్నాయి. అసలు ఇది ఎలా జరిగింది? ఏంటండి, ఏమైంది? ఏం మాట్లాడుతున్నారు అక్కడ మీరు? లక్ష్మి, ఒకసారి ఇలా రా, మన క్యారెట్ ని ఎవరో పీకి తీసుకొని వెళ్లారు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? మన క్యారెట్ తోటలోకి దొంగలు వచ్చారా ఏంటి? ఎవరిది అలా చేసింది? అవును లక్ష్మి, మన క్యారెట్ ని ఎవరో పీకి తీసుకొని వెళ్లారు. ఒకసారి వచ్చి చూడు. లక్ష్మి వచ్చి చూస్తుంది. అవునండి, అసలు ఎవరిది ఇలా చేసింది? మన క్యారెట్ ని ఇలా మూలకి ఎవరో పీకొని వెళ్లారు మనం లేని సమయంలో. అవును లక్ష్మి, ఇదెవడో దొంగ వెధవ ప్లానే ఉన్నట్లుంది. చూద్దాంలే, వాడెవడో మళ్ళీ దొరకకపోడా. పద, ఇంట్లోకి వెళ్దాం. ఆకలిగా ఉంది, భోజనం పెట్టేవు. సరే, అలాగే రండి. రామయ్య లక్ష్మి ఇంటికి చేరుకుంటారు. కుందేలుకి క్యారెట్ ముక్కలను వేస్తారు. అది ఉదయం నుండి ఏం తినకపోవటంతో ఉండి ఉండి దానికి తినాలని అనిపించదు. అలాగే పడుకొని ఉంటుంది. ఏంటండి, ఈ కుందేలు క్యారెట్ ముక్కలని తినడం లేదు? ఏంటి లక్ష్మి, కుందేలెందుకు క్యారెట్ తినదు? వెయ్యి, అదే తింటుంది. లక్ష్మి ఇంకా కొన్ని క్యారెట్ ముక్కలని ఆ కుందేలుకి వేస్తుంది. అయినా కానీ ఆ కుందేలు తినకుండా అలాగే చూస్తూ ఉంటుంది. ఏమండి, నేను చెప్తే విన్నారా? అది తినట్లేదండి. ఎందుకో తెలీదు, కుందేలు క్యారెట్ ముక్కలని అసలే తినడం లేదు. దీనికి ఉదయాన్నే మనము ఫంక్షన్ కి వెళ్ళాం కదా, దీనికి ఆహారం ఏమి ఇయ్యలేదు లక్ష్మి, అందుకని ఇది తినడం లేనట్లుంది. అవునండి, అది కూడా నిజమే, కానీ ఇది ఎప్పుడైనా క్యారెట్ వేస్తే తినాలి కదా, ఎందుకు తినడం లేదు? కొంప తీసి మన క్యారెట్ తోటలో క్యారెట్ తిన్నది మొత్తం ఈ కుందేలే కావచ్చు. మనం ఎవరో మనిషి అని అనుకున్నాము. చూసారా, ఇది మనతోనే ఉండి మన చేను మేతనే మేస్తుంది. అవును లక్ష్మి, అది కూడా అయ్యుండొచ్చు. దీనికి క్యారెట్ వేయకు, ఇది మన క్యారెట్ తోటలోనే ఉండి మన క్యారెట్ నే తింటుంది. మనం వేసే ఆహారం దీనికి సరిపోవట్లేదు అని అది క్యారెట్ తోటలో ఉన్న క్యారెట్ ని కూడా తింటుంది. ఇలాగైతే మనం క్యారెట్ తోటని ఎలా పండిస్తాం? దీనికి బుద్ధి రావాలి అంటే ఈ రోజు దీనికి భోజనం పెట్టకు అని రామయ్య లక్ష్మి అనుకొని క్యారెట్ ని కుందేలుకి ఆహారంగా వేయడం మానేస్తారు. నిజానికి ఒక్క క్యారెట్ ని కూడా క్యారెట్ తోట నుండి దొంగిలించి తిన్నదే లేదు. రామయ్య లక్ష్మి వేసిన క్యారెట్ ముక్కలను మాత్రమే తినేది. ఇలా ఆ రోజు కూడా మళ్ళీ కుందేలు పస్తులు ఉన్నది. మరుసటి రోజు సోము అనే దొంగ క్యారెట్ తోటలోకి వస్తాడు.
అసలు నేను వచ్చిన ప్రతిసారి ఈ తోటలో ఒక మనిషి కూడా కనిపించట్లేదు. అసలు ఈ తోట ఎందుకు వేశారు? ఇలా అయితే దారిన పోయే దానయ్య ఎవడో ఒకడు ప్రతిరోజు నాలాగే ఇలా ఈ తోటలో దొంగిలించి తీసుకొని వెళ్తాడు. ఇలా కాపలి లేకుండా ఎలా ఇలా తోటని వేశారో తెలియట్లేదు అని ఆ సోము అనే దొంగ క్యారెట్ ని పీకుతూ ఉంటాడు. ఇంతలో కుందేలు ఆ దొంగని చూస్తుంది. లక్ష్మి, ఈ పొలాన్ని నేను చిక్కుడుగాయ తోటలాగా చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? చిక్కుడుగాయ తోట వేస్తే చాలా చిక్కుడుగాయలు వస్తాయి. వాటిని మనం మార్కెట్ లోకి తీసుకువెళ్లి అమ్మొచ్చు. అలా డబ్బు సంపాదించొచ్చు. అలాగేనండి, చిక్కుడుకాయ తోట వేయండి, పర్వాలేదు. దానికి దిగుబడి చాలా బాగా వస్తుంది. మనము దానితో చాలా డబ్బులు సంపాదించొచ్చండి. అలాగే ఈ పొలాన్ని చిక్కుడుకాయ తోట వేయండి. రామయ్య లక్ష్మి అలా మాట్లాడుకుంటూ ఉండంగా అక్కడికి కుందేలు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏంటండి, ఈ కుందేలు ఇలా పరిగెత్తుకుంటూ వస్తుందేంటి? ఏమో లక్ష్మి, నాకు కూడా అదే తెలియట్లేదు. ఇది ఇలా ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తుందో తెలియట్లేదు. కుందేలు అలా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ దగ్గర ఆగి మళ్ళీ అక్కడి నుండి క్యారెట్ తోట వైపు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఏంటండి, ఈ కుందేలు పరిగెత్తుకుంటూ వచ్చి మన దగ్గర కాసేపు ఆగి మళ్ళీ తిరిగి క్యారెట్ తోట వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుందేంటి? ఏమో లక్ష్మి, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. పద ఆ కుందేలు వెనకాలే పరిగెత్తుదాం. అసలు దానికి ఏమైందో ఏమో, ఎందుకలా పరిగెత్తుతుందో తెలియట్లేదు. పద మనం కూడా దాని వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్దాం. అలా కుందేలు ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్తుందో తెలియక రామయ్య లక్ష్మి కూడా కుందేలు వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తారు. కుందేలు సరాసరి వెళ్ళి సోము దగ్గర ఆగుతుంది. సోము కుందేలుని చూడకుండా క్యారెట్ ని పీకుతూ ఉంటాడు. సోము అలా క్యారెట్ ని పీకడం రామయ్య లక్ష్మి చూస్తారు. వాళ్ళకి అర్థమవుతుంది ప్రతిరోజు దొంగతనం చేసేది ఈ దొంగ వెధవే అని. రే, ఎవర్రా నువ్వు? మా క్యారెట్ తోటలోకి వచ్చి మా క్యారెట్ నే దొంగిలిస్తావా? ఎంత ధైర్యం రా నీకు? అని రామయ్య లక్ష్మి ఆ దొంగని అక్కడే చితక్కొడతారు. దొంగ వాళ్ళ చేతిలో నుండి తప్పించుకొని పారిపోతాడు. దొంగ వెధవ తప్పించుకొని వెళ్ళాడు. ఈ కుందేలే గనుక లేకపోతే మనం ఆ దొంగ వెధవని పట్టుకునే వారమే కాదు లక్ష్మి. అవునండి, దీన్ని చాలా అంటే చాలా బాధ పెట్టాము. ఇదే క్యారెట్ ని అంతా తింటుందేమో అనుకున్నాము. దీన్ని ఒక రోజంతా పస్తులుంచాము. చాలా పెద్ద తప్పు చేశామండి. ఇక ఈ రోజు నుండి దీన్ని ఒక్క రోజు కూడా పస్తులుంచేదే లేదు. దీన్ని చాలా బాగా చూసుకోవాలి. ఇదే గనక లేకపోతే ఈ దొంగని మనం పట్టుకునే వారమే కాదు. రామయ్య లక్ష్మి కుందేల్ని అపార్థం చేసుకున్నందుకు చాలా బాధపడతారు. ఇక ఆ రోజు నుండి కుందేల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. కుందేలుకి కావలసినంత ఆహారాన్ని వాళ్ళు అందిస్తారు. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మొదటగా మీకు నోటిఫికేషన్గా వస్తుంది.